మార్నింగ్ మన బ్లాగ్ పొద్దున్న లేచాగానే మా ఫ్రెండ్ కానీ ఫోన్ చేసిన చాయ్ తాగుదామని. చాయ్ షాప్ గణపతి కాంప్లెక్స్ దగ్గర బాగుంటుంది చాయ్. ఇక్కడ రూట్ మొత్తం మొన్నటిదాకా తొమ్మిది పెట్టిండే శ్రీకాకుళం పర్లేదు. మళ్ళీ కొంచెం సిమెంట్ రోడ్ వేసి బాగానే చేసాను. చూపడుతుంది ముంగట్టు ఉంటుంది. పొద్దున చాయ్ తాగింది మన డేనే స్టార్ట్ కాదు. రోజు ఇక్కడికి వచ్చి తాగుతాం నేను మా ఫ్రెండ్స్ ఎవడైనా. మా డైలీ అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చారు. ఇంట్లో ఒకసారి తాగుతాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తాం. ఇక మాకు టైమింగ్స్ ఉండే, ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు నేను మా ఫ్రెండ్ గారు వస్తాం, ఇలా ఛాయ్ చేస్తాం. ఇట్లా బిజీ పర్సన్స్ ఇట్లా చేస్తారు. ఇంటనే కూర్చుంటాడు కానీ ఖాళీగా రమ్మంటే రారు. అయిపోయింది మన ఛాయ్ తాగినాం. ఇప్పుడు ఇంటికి పోతున్నాం. ఇంటికి పోయి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మన పని ఉంటే బయట చూసుకోవాలి. ఇంట్లో ఏదో పని చెప్తే అది చేయాలి. చూద్దాం. మీకు ఇక్కడ రోడ్ చూపెడతా చూడండి. ఇందా చూపెడతా అన్నా కదా, ఇప్పుడు చూపెడతా. మన లారీ అన్న అయితే మొత్తం కవర్ చేసిన రోడ్డు మొత్తం. అటు ఓనిస్తలేడు, ఇటు రానిస్తలేడు. మేమైతే ఇగో మొత్తం లారీ వేదాకా ఇంకా నుంచి తల్లాడుతుంది. మాత్రం ఎదుగా నడుపుతున్నాడు. లెఫ్ట్ రైట్ రెండు దిక్కులో ఓనిస్తాడు. ఏమన్నా పెద్ద హెవీ డ్రైవర్ ఉన్నట్టు. చూడండి మొత్తం ఇట్లా శ్రీనగర్ కాలనీ మొత్తం ఇక్కడ ఉన్న యూసుఫ్ డివిజన్ మొత్తం ఇట్లా తవ్వి పెట్టారు. ఒక 1-2 months నుంచి ఒక కొత్త రోడ్ వేసారు. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి గ్రీన్ బోచి శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్ దాకా తవ్వి కొత్త రోడ్ వేసేసారు. ఇంకా కొన్ని దగ్గర పెండింగ్ ఉంది. బట్ లాస్ట్ టైం రోడ్ కంటే ఈ రోడ్ చాలా బాగుంది. సీసీ రోడ్ వేసారు, సిమెంట్. అది లాస్ట్ టైం డాబర్ రోడ్ ఉండే, అది కూడా బాగానే ఉండే కానీ కొంచెం గుంతలు ఉండే. మొత్తం క్లియర్ చేసి ఒక 2 months బ్యాక్ అయితే ఈ రోడ్స్ మొత్తం అసలుకి గల్లీలో కొన్ని పోతుండే, ఆడగిడ తొప్పుంటాడు. ఇక్కడికి రావాలన్నా అసలుకి ఫుల్ ఇబ్బంది అయ్యేది. బట్ మేము అనుకున్నాం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం. బట్ గ్రేట్, 2 monthsలో మొత్తం కంప్లీట్ చేసి కొత్త రోడ్లు కూడా వేస్తారు. ఇక్కడ ఇది మాత్రం అప్రిషియేట్ చేయాలి. అప్పటిలాగా డిలే చేస్తారు వర్క్లో. మా ఫ్రెండ్ కానీ ఇంటికాడ దించేసి నేను ఇంటికి వెళ్తున్నా. ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ వస్తాను. స్నానం చేసుకుని ఇప్పుడు ఫ్రెష్ అప్ అయినా. స్నానం చేసుకోగానే ఇక మనకి బస్సులో మన పోచమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. డైలీ మనము డే ఆఫ్టర్ డే అయినా ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వస్తాం. అమ్మవారిని దర్శించుకొని బట్టు పెట్టుకొని. ఈ టెంపుల్ వచ్చేసి మా బస్సు సెంట్రల్లో ఉంటుంది. పోచమ్మ తల్లి టెంపుల్. మాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాం. సక్సెస్ఫుల్లీ మన టెంపుల్ డిస్ట్రిక్ట్ అయిపోయింది. దర్శనం కూడా అయిపోయింది అమ్మవారిది. ఎప్పుడైనా మేము ఇక్కడ బయటికి వెళ్ళినా లేదంటే డైలీ ఫ్రెష్ అప్ అవ్వగానే అమ్మవారి టెంపుల్ టైం ఉంటే వచ్చి దర్శనం చేసుకొని బయలుదేరుతాం. ఏ పనైనా స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మాకు ఇక్కడ సెంటిమెంటల్ అదొక అలవాటు అంతే. మాకు అది మీకు గిట్ట కదా, ఎవరైనా ఏ బస్తీలనైనా మన పోచమ్మ తల్లి టెంపుల్ కానీ మైసమ్మ టెంపుల్ ఉంటే ఫస్ట్ ఫ్రెష్ అప్ కాగానే డైలీ వచ్చి అమ్మవారిని దర్శించుకొని బొట్టు పెట్టుకొని బయలుదేరుతాం బయటికి. ఇప్పుడైతే నేను కొంచెం చిన్న పనిలో ఉన్నా బయటకు వెళ్ళడానికి. వీలైతే చూద్దాం. ఈరోజు ఈవినింగ్ చిన్న వర్క్ ఉండే నాకు. ఆ వర్క్ మీద బయటికి వెళ్ళి వర్క్ అయితే అట్లీస్ట్ అయిపోయింది. వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి కొంచెంసేపు ఇంట్లో టైం స్పెండ్ చేసి ఇందాక డిన్నర్ గిట్ అయిపోయింది. తినేసి ఇప్పుడు పడుకోవాలి. ఏదైనా రాత్రి చూస్తే కొంచెం ఇన్స్టాగ్రామ్ కానీ ఏమైనా రీల్స్ చూస్తా, లేదంటే యూట్యూబ్లో ఏమైనా నాలెడ్జబుల్ వీడియో చూస్తా. అది కాదంటే మూవీ అయితే నేను నైట్ పూట ఎక్కువ చూడను. చూసిన ఆఫ్ చూస్తా అంతే. మళ్ళీ అది నెక్స్ట్ డేకే పెండింగ్ పడుతుంది. ఓకే గ్యాస్, గుడ్ నైట్. అండ్ ఇంకోటి ఏంటంటే రేపు మళ్ళీ ఇంకొక బ్లాగ్తో మేము ముందుంటాం. రైట్, బాయ్.